ఇచ్చిర్రు ఇవాళ రిజల్ట్ కదా. అన్ని దాదాపు 90% పేపర్లలో శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ సంబంధించినటువంటి యాడ్స్ ఇచ్చిర్రు. ఎందుకు మరి ఇవాళ రిజల్ట్ వస్తుంది పేపర్లో చూడంగానే ఇది అవుపడాలి. మరి మొన్న వచ్చినాయి చూడండి ర్యాంకులు, ఆల్ ఇండియా ర్యాంకులు నీటు దీంట్లో వచ్చినప్పుడు వీటిని పోల్చి చూస్తే మన తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక్క పేరు లేదంతా కూడా. ముంబై, చెన్నై, బెంగళూరు వేరే వేరే స్టేట్లలో ఇతర స్టేట్లలో చదివేటువంటి పిల్లల పేర్లే అలా ఉన్నాయి. వాళ్ళ ముఖాలు కూడా గట్లే ఉన్నాయి, మన తెలంగాణ సంబంధించిన ముఖాలు కావు. కానీ మన తెలంగాణ బ్రాంచ్లో చదివినట్టు వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ వేసి వాళ్ళ ఏదో ఇస్తున్నారు. అంటే మసిపూసి మారడి కాయ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఎవరో ఎక్కడో ర్యాంకు చదువుకొని తెచ్చుకుంటే ర్యాంకు ఆ ఫోటో తెచ్చుకొని మా ఇన్స్టిట్యూట్లో, మా నారాయణ కాలేజీలో, మా శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్నారని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు, పేపర్ చదువుతారు కాబట్టి చూడంగానే అమ్మ గిన్ని ర్యాంకులు వచ్చినాయా, ఓపెన్ కేటగిరీలో 75 లోపు వచ్చినాయి, 10 ర్యాంకులు హైదరాబాద్ నుండే వచ్చినాయి, ఆ కాలేజీలో మేము వేస్తే ఖచ్చితంగా మా పిల్లోడు కూడా మంచి జాబ్ కొట్టుకునే అవకాశం ఉంటుంది, మంచి స్టడీ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి అప్పులు తెచ్చి బంగారాన్ని కుదబెట్టి వాళ్ళ అమ్మనో నాన్ననో కూలికి పోయి నాలికి పోయి ఇవన్నీ చేసి వారిని తీసుకుపోయి ఆ కాలేజీలో వేస్తే ఇక రూపుతా ఉంటారు. నైట్ 10 గంటల దాకా 11 గంటల దాకా స్టడీ అవర్స్, మళ్ళీ 4 గంటలు చెప్తారు స్టడీ అవర్స్. ఆ పిల్లల్ని పూర్తిగా చదువు ఎక్కనియకుండా మొత్తం మరమనిషిలాగా, రోబోలాగా, కంప్యూటర్ లాగా చేసే ప్రయత్నమే చేస్తున్నారు. కాబట్టి ఈ యాడ్స్ పట్ల పిల్లల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీకు డౌట్ వస్తే ఆ హాల్ టికెట్ నెంబరు కొట్టి చూడండి, ఆ కాలేజ్ తోటి కన్సల్ట్ అయ్యి నిజంగా ఈ ర్యాంకులు వచ్చినాయి, ఒక్క మిస్టేక్, ఒక్క ఫోటో మిస్టేక్ ఉన్నా, ఒక్క ర్యాంకు వాళ్ళది కాకుండా కాలేజీలో జాయిన్ చేయకండి. ఎందుకంటే అది మోసం చేసే కాలేజ్ అని ఈజీగా అర్థమవుతుంది. ఇక బెట్టింగ్ యాప్ల కంటే సీరియస్గా ఇది జరుగుతూ ఉంది. ఈ కాలేజీల మీద ఎవరైతే యాడ్స్ ఇస్తున్నారో, సినీ తారలు ఇస్తున్నారు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు, తర్వాత ఈమె పేరు ఉండే శ్రీలీల, ఈమె కూడా హీరోయిన్, ఇట్లాంటి సినిమాలో ఉన్నటువంటి హీరో హీరోయిన్లే ఆ కాలేజీలు మంచి అని చెప్తున్నారు. మరి అందులో ఏదైనా మిస్టేక్ జరిగితే వీళ్ళు బాధ్యత వహిస్తారా? వేల కోట్ల వ్యాపారం, లక్షల కోట్ల వ్యాపారం, వీళ్ళు యాడ్ ఇస్తారు, డబ్బులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. వీళ్ళని చూసి అల్లు అర్జునే ఆ కాలేజీ మంచిదని చెప్తుందని చెప్పేసి ఆ కాలేజీలో జాయిన్ కావాలి, శ్రీలీల మంచిదని చెప్తుందని చెప్పి ఆ కాలేజీలో జాయిన్ కావాలి. తర్వాత పరిణామాలకు వీళ్ళు బాధ్యులు కాదు. అలా ఆత్మహత్య చేసుకొని పోయినా, అందులో ఫుడ్ బాగాలేకపోయినా, చదువు బాగాలేకపోయినా, దాంట్లో మార్కులు ర్యాంకులు రాకపోయినా, ఫెయిల్ అయినా వీళ్ళు బాధ్యత వహిస్తారా? కాబట్టి బెట్టింగ్ యాప్ల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో, ఈ నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ కాలేజీల మీద ఎవరైతే యాడ్స్ ఇస్తున్నారో, యాడ్స్లో నటిస్తున్నారో వాళ్ళ మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. వాళ్ళ సినిమాల్ని తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేయాలి.